హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి డీబీటీ క్రెడిట్ అంటే ఏమిటి, అలాగే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్ అయ్యి ఉందో 2 నిమిషాల్లో అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద చూసారంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను లేటెస్ట్గా ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబీటీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. డీబీటీ అంటే ఏంటి కదా ఫ్రెండ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అలాగే ఇది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం అనేది ఏ పథకం డబ్బులైనా సరే, ఏ స్కాలర్షిప్ డబ్బులైనా సరే అది ఎవరికైతే చెందుతుందో, అంటే ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళకి ఈ పథకం అనేది అప్లై అవుతుంది అలాగా అని చూసి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఆధార్తో కనెక్ట్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పడితే, లేదంటే ఆ మనీ అనేది బౌన్స్ అవుద్ది అనమాట. సో చాలాసార్లు చూసుంటారు మీరు, డీబీటీ క్రెడిట్ అనే కొన్ని అమౌంట్ మనకి పడుతూ ఉంటుంది. అది ఏంటి కాదు ఫ్రెండ్స్, ఇదే ప్రభుత్వం ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈ పథకం ఎవరైతే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మనీ అనేది త్రూ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్ అయ్యి ఉందో దానికైతే పంపడం జరుగుతుంది. ఇప్పుడు అసలు మనం మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్ అయ్యి ఉందో ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ని అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఏమి టైప్ చేస్తారంటే UIDAI అని టైప్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకునే లింక్ అయితే నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా కావాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడడం జరుగుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేశారంటే మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నాను. సేమ్ అలాగే మీరు కూడా మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కన క్యాప్చా కోడ్ కనబడుతుంది. అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా కనబడుతుందో ఇక్కడ కూడా సేమ్ అదే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ విత్ OTP అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి మీరు ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ చేసి ఉందో మొబైల్ నెంబరు, దానికైతే OTP అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మనకి ఎంటర్ OTP అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకైతే వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసారంటే టాప్లో మనకి మన ఆధార్ కార్డులో ఏవైతే మన ఫోటో ఉంటుందో అక్కడ మనకి కనబడడం జరుగుతుంది. ఇక్కడ క్రిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మనకి కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్. ఆల్రెడీ నా ఆధార్ కార్డుకి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ చూసారంటే ఇది నా ఆధార్ నెంబర్ పైది. తర్వాత ఇక్కడ మనకి ఏ బ్యాంక్ అయితే కనెక్ట్ అయ్యి ఉందో ఆ బ్యాంకింగ్ నేమ్ ఉంటుంది. అలాగే మనకి బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ అంటే ఇప్పుడు మనకి కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ మన ఆధార్కి ఆ బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉందా లేకపోతే ఇన్యాక్టివ్లో ఉందో చూపిస్తుంది. ఇక్కడ యాక్టివ్ అంటే ఇక్కడ టిక్ మార్క్ కనబడుతుంది మనకి గ్రీన్ కలర్లో. అలాగే మనం ఎప్పుడైతే లాస్ట్ టైం అప్డేట్ చేయించామో కూడా కనబడుతుంది. అంటే మీరు ఎప్పుడైతే మీ బ్యాంక్ బుక్ని మీ ఆధార్తో జతపరిచారో ఆ డేట్ కూడా ఇక్కడ కనబడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీకు ఆధార్ కార్డ్ గురించి కానీ లేదా ఓటర్ ID గురించి కానీ డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇతర ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయండి, దాంట్లో నేను క్లియర్ చేస్తాను లేదా సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.